హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేను ఈ పేపర్ కటింగ్ మీద చాలా సింపుల్‌గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేలాగా కటింగ్ అనేది చేయడం జరిగింది. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము పొడవొచ్చేటప్పటికి 14.5 ఇంచులైతే మార్క్ చేసుకుంటున్నాము. అలాగే షోల్డర్ వచ్చేటప్పటికి మనము 5 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాం. చూడండి, షోల్డర్ మనం 5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి మనము లేదు మనము హై నెక్ పెట్టుకోవాలి, లేదు బోట్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే 7 ఇంచుకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ పేపర్ అనేది సరిపోదు కాబట్టి మనమైతే 5 ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాం. ఇట్లా 5 ఇంచులకి మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ పొడవు అనేది మనము 5.5 ఇంచులకి తీసుకోవాల్సి ఉంటుంది. 5.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా ఒక డబ్బా మాదిరి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి మన షోల్డరు వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకున్నాం. అంటే 2.5 ఇంచులు షోల్డర్‌లోకి తీసుకున్నాం. అలాగే కటింగ్‌లోకి కూడా 2.5 ఇంచులు తీసుకున్నాం. అలా కాకుండా మనం 2 ఇంచులకి కటింగ్‌లోకి తీసుకొని అలాగా కింద వైపు వచ్చేటప్పటికి అంటే రౌండ్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటామంటే మనకి ఆ రౌండ్ అనేది చాలా బాగా కుదురుతుంది. షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది చాలా నీట్‌గా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్ అనేది మనం స్టార్ నెక్ అయితే తీసుకున్నామండి. ఇది పేపర్ కటింగ్ కాబట్టి స్టార్ నెక్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఈ నెక్ తీసుకున్నాను. మీరు రౌండ్ నెక్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ విధంగా మనము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నెక్ ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందనేది. చూడండి ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందనేది. ఇచ్చి చూసుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌లో మనము హ్యాండ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. హ్యాండ్స్ కోసం మనం డబుల్ ఫోల్డ్ చేసాము. ఇది సింగిల్ హ్యాండే వస్తుంది. అంటే ఇది పేపర్ కాబట్టి నేను ఒక్కొక్క పీసే కట్ చేసి చూపిస్తున్నానండి. ఫ్రంట్ భాగం కూడా నేను ఒక పీసే కట్ చేసి చూపిస్తాను. అది మీరు డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా పేపర్ హ్యాండ్ అనేది ఫోల్డ్ చేసి 6 ఇంచులకైతే మార్క్ చేశాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 4.5 ఇంచులకి మార్క్ చేశాను. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేటప్పటికి 3 ఇంచులకైతే మార్క్ చేశాను. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1 ఇంచ్‌కి షోల్డర్ పైన వదిలేసి ఇక్కడి నుంచి మనము మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను అంటే మీకు ఈ పొడవు అనేది తెలీదు కాబట్టి నేను అంకిల్లో గీసి చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి ఫస్ట్ మనం 1 ఇంచ్‌కి వదిలేసి చక్కగా డౌన్ చేసుకుంటూ మన హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇట్లాగా నిదానంగా డౌన్ చేసుకుంటూ ఇలాగ షేప్ గీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎక్కడికి వరకు అంటే మనం డౌన్‌కి మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ మార్కింగ్‌లోకి ఈ హ్యాండ్ మార్కింగ్ అనేది కలిపి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా చక్కగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ కూడా విచ్చుకోవాల్సి ఉంటుందండి. చూడండి, హ్యాండ్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ భాగం కోసం డబుల్ ఫోల్డ్ అనేది క్లాత్ లేదు. మనకి పేపర్ అనేది సరిపోదు కాబట్టి సింగిల్ సైడే నేను తీసుకోవటం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇలాగా క్రాస్ కటింగ్ కోసం అయితే మనం ఎప్పుడైనా క్రాస్‌గా వేయాలండి. మూలలు ఉన్న సైడే మనం ఈ క్లాత్ అనేది వేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ అంటే బ్యాక్ పార్ట్ మనము ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో 2 ఇంచులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకొని మొత్తం మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ భాగం నెక్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ కోసం ఇలాగ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి నేను అంటే ఇది మొత్తం ఫ్రంట్ భాగానికి మనం నెక్ తీసుకోవాల్సి ఉంటుంది. 6 ఇంచులండి. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి 6 ఇంచులే సరిపోతుంది. 6 ఇంచులు డ్రా చేసుకొని అక్కడ రౌండ్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేటప్పటికి మనం డౌన్ తీసుకోవాలండి ఫ్రంట్ భాగానికి.
డౌన్ తీసుకునేటప్పుడు మనకు కొంచెం అంతా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనము షేప్ కటింగ్ అండి. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి పై వైపుకి 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలాగ మధ్య నుంచి మనము 13 ఇంచులకైతే మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలాగ మన బ్లౌజు ఫ్రంట్ భాగం అంటే బ్యాక్ పార్ట్ మనము 2 ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసి మనం మార్క్ చేసుకోవాలండి. ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా మార్క్ చేసుకున్న దాని పైనుంచి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకి ఇది క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది చూడండి డబుల్ ఫోల్డ్ అనేది చేయలేదు. మర్చిపోకుండా మీరు ఫ్రంట్ భాగం తీసుకునేటప్పుడు ఫ్రంట్ భాగానికి మనం డబుల్ ఫోల్డ్ అనేది చేసుకొనే తీసుకోవాలండి. అంటే మనం బ్లౌజ్ కటింగ్ తీసుకుంటాం కదా! బ్యాక్ పార్ట్ తీసుకున్నాక హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్‌లో మనము ఎప్పుడైనా ఫ్రంట్ భాగం తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు చక్కగా మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ భాగం అలాగే హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనం మార్క్ చేసుకున్న 3 ఇంచులకైతే పొడవు తీసుకుంటున్నాము. ఇక్కడి నుంచి మన బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మన షేప్ బెల్ట్ అనేది తీసుకుంటున్నామండి. ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలాగ వచ్చేటప్పటికి ఒక షేప్ మాదిరి అంటే ఇక్కడికొచ్చేటప్పటికి ఎక్కువ మధ్యలో 2 ఇంచులు గ్యాప్ 2.5, 3 ఇంచుల గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి, చక్కగా మన కొలతలతో తీసుకున్నాం కాబట్టి చూడండి బ్యాక్ పార్ట్ అనమాట ఇది. ఇది చాలా ఈజీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా సింపుల్‌గా అయితే బ్లౌజ్ కటింగ్ చేయగలుగుతారండి. ఇదైనా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మరొక వీడియో చేద్దాం. అలాగే బ్లౌజ్ కొలతలతో కూడా చేద్దాం. చూడండి, నెక్ ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇది వచ్చేటప్పటికి ఇట్లా జాయింట్ చేయకూడదనమాట. ఇటు సైడ్ వస్తుందనమాట. చూడండి, ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఇటు సైడ్ వన్ సైడే తీసుకుందాం మనము. షేప్ బెల్ట్ అనేది ఇలా వస్తుంది. అలాగే హ్యాండ్స్ అనేది ఇలా వస్తుందనమాట. ఇవన్నీ పేపర్ కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఒక్కొక్కటే తీసుకున్నాం. హ్యాండు, షేప్ బెల్ట్, ఫ్రంట్ భాగం